హల్లెలూయా, హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట ఏమనగా, నీ పలు వరస కత్తిర వేయబడియు. నీ పలు అనగా ఎన్నో ఎన్నో వరుసలు మరి కత్తిర వేయబడాలి అంటే వాక్యము ద్వారా నీవు తొలగించుకోవలసిన అవిధేయమైనవి, భ్రష్టమైనవి, ఆ దేవునికి అయోగ్యమైనవి, దేవునికి అయిష్టమైనవి, దేవుని రాజ్యమును చిత్తమును నెరవేర్చని కార్యములు we need to remove from our life. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, నిరుత్సాహంలో ఉన్నావా? ఆర్ యు ఫీలింగ్ డిస్కరేజ్డ్? ఆర్ యు ఫీలింగ్ సో అప్సెట్? ఆర్ యు ఫీలింగ్ లోన్లీ? ఆర్ యు ఫీలింగ్ సో dismayed? ఆర్ యు ఫీలింగ్ fear? Why I am not succeeding anything in my life? Not to fear for anything, not to discourage for anything, not to feel any dismay in your life, but God be with you. Trust in the Lord and be good and do good deeds. Be self-conscious. You sacrifice your life as a living sacrifice. God is going to do great miracle in your life. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని యందు ఆసక్తి కలిగి, ఎప్పటికీ ఆసక్తి కలిగి, కదలని వారిగా, స్థిరులుగా ఎప్పుడైతే మనం ఉంటామో, we can see great and mysterious miracles in our life which we never expect. Do you believe at this precious moment? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియమైన చెల్లి, అన్న, తమ్ముడు, అక్క, నమ్ముతావా దేవుడు అద్భుతాలు చేసే దేవుడని? Our God is a miracle doer. Our God Almighty is a trustworthy God. Our God Almighty is an failure God. He is a promise keeping God and He is promise fulfilling God Almighty. Do you trust at this time? మనము చేయవలసింది ఒకటే. మనము నిలబడి ఉన్నాం, మనము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమని చెప్పుకొనుచున్నాం. మనము మనలోనికి లోకము రాకుండా, లోకములో ఉన్న అపవిత్రత మనకు అంటకుండా, మనలను మనము పరిశుద్ధముగా కాపాడుకొనుచు ఈ యొక్క 13 వరుసలు కదిలిస్తున్న 13 వరుసలను మనం ఎప్పటికప్పుడు ఎగ్జామిన్ చేస్తూ వాటిని దూరపరుస్తే, వాక్యమనే కత్తెర ద్వారా ఎప్పటికప్పుడు దేవునికి అయిష్టమ కార్యములు తొలగించుకుంటూ ఉంటే, we can see mysterious things. అంటే అనేకులు అసూయపడినంతగా ప్రభువారు మనల్ని దీవిస్తారు. అనేకులు అసూయపడుతున్నారు అంటే దేవుని చిత్తంలో నీవు ఉన్నావు. దేవుడి పట్ల నీ దేవుని యొక్క కృప నీ పట్ల ఉంది. దేవుడి నీ పక్షంగా ఉన్నాడని నీకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, ఏ సమయంలో, ఏ సందర్భంలో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో, ఏ సమయంలో, ఏ సందర్భంలో దేవునికి అయిష్టాలుగా జీవిస్తున్నావో, ఏ యొక్క పరిస్థితులు నిన్ను కదిలిస్తున్నాయో, భూ సంబంధంగా మార్చుతున్నాయో, ఏ విధంగా నీవు కదులుచున్న సముద్ర తరంగం వలె, మరి కదులుచున్న ఒక రెల్లు వలె నీవు ఉంటున్నావో గమనించుకొని, దేవా నన్ను అయా సరిచేయి ప్రభు, నన్ను బాగుగా కడుగు ప్రభు, శుద్ధీకరించు ప్రభు, వాక్యము ద్వారా నన్ను బలపరచు ప్రభు. ఈ దినము ఈ వాక్యము నా కొరకే ప్రభు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దై వర్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ టు మీ అట్ దిస్ ప్రెషస్ టైమ్ ఓ లార్డ్ ఫాదర్ అని మనము ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని మనము మన జీవితాలను మనము వెలిగించుకోగలిగితే, ప్రభు వారు ఆయన కృపా సత్య సంపూర్ణుడు, సర్వలోకానికి సర్వాధికారి, సర్వలోకానికి చక్రవర్తి అయిన ప్రభు వారిని మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దైవమును కలిగి ఉన్నాం మనము. ధన్యులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, ఎంత గొప్ప దైవమును కలిగి ఉన్నాం మేము. ధన్యులం ప్రభువా. మాకంటే ఈ లోకంలో గొప్పవారు ఎవరు లేరు. ఎందుకనగా మిమ్మును కలిగి ఉన్నాం కాబట్టి మాకు సకలము కూడా ఇచ్చే గొప్ప సంపదల ఘనివి. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ ఏ హిడెన్ ట్రెజర్ లార్డ్ ఫాదర్. అప్పు సమస్యలో ఉన్నావా? చనిపోవాలనుకుంటున్నావా? దుఃఖంలో ఉన్నావా? బాధలో ఉన్నావా? నిందలు భరిస్తున్నావా? జీవితాంతం రోదన, శోధన, శాపంతో నిండిపోయి ఉన్నదా? డోంట్ ఫీల్ డిస్కరేజ్. గాడ్ బి విత్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీ పలు వరుస కత్తెర వేయబడాలి. నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో నిన్ను కదిలించే వరసలు ఎన్నో. అవి వాక్యం అనే కత్తెర ద్వారా కత్తిరించుకొని, ప్రభువా నన్ను
అయా మీకు ఇష్టమైన రూపంలో నన్ను చెక్కుకో ప్రభువా, నన్ను బలపరచు తండ్రి. యూజ్ మీ యాజ్ ఎ హానరబుల్ వెసల్ లార్డ్ ఫాదర్ ఆల్ ద టైమ్, సో దట్ ఐ మే గ్లోరిఫై యువర్ నేమ్, ఐ మే టెస్టిఫై దై నేమ్ ఓ లార్డ్ ఫాదర్ అని మనము నిత్యము ప్రార్థన చేసే అనుభవంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నీకు మంచి స్నేహితుడిగా, మంచి యజమానుడిగా, పోషకుడుగా, నాయకుడిగా, అధికారిగా, అధిపతిగా, ఆరోగ్య ప్రదాతగా, సకల సమృద్ధిని అనుగ్రహించే గొప్ప ధననిధిగా ఉండి నీకు సహాయం చేయడానికి ప్రభువారు ఇష్టపడుచున్నారు. ఈ లేఖన భాగములను బట్టి దేవా నన్ను బలపరచు. కడవరి ఎంత దినాల్లో ఏ మనిషిని వైపు చూడక వారు అలా లేరా, వీరు అలా లేరా, వీళ్ళకేమీ తక్కువగా లేదుగా, వాళ్ళు బాగానే దీవించబడుతున్నారుగా. డోంట్ కంపేర్ విత్ అదర్స్, డోంట్ ఇమిటేట్ అదర్స్, బట్ లుక్ అంటూ ఓన్లీ గాడ్, లుక్ అబౌవ్. పైన ఉన్న వాటి కొరకే, పరసంబంధమైన వాటి వైపే, పరసంబంధమైన ఆత్మ కలిగి ఎప్పుడైతే పైనున్న మన యేసయ్య కొరకు మనం నిరీక్షించి ఎదురు చూస్తామో అప్పుడే వీ కెన్ సీ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయంలో తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, పరమగీతము 6వ అధ్యాయం 6వ వచనంలో నీ పలు వరస, పలు అనగా ఏంటను, నీ పలు వరస, ఎన్నో వరసలు నిన్ను కదిలిస్తున్నాయి. ఆత్మీయ జీవితం ఎదగకుండా, ఆత్మీయ జీవితంలో బలపడకుండా, ఆత్మ ఫలాలు చూడకుండా, ఆత్మ కార్యాలు అనుభవించకుండా, దేవా అనుదినము మీ కృపతో నన్ను అయా ఫిల్ మీ లార్డ్ విత్ దై గ్రేస్ ఎవ్రీ డే. ఎస్, వీ హ్యావ్ టు ప్రే లైక్ దట్. లీడ్ మీ లార్డ్ విత్ దై హోలీ స్పిరిట్ ఎవ్రీ డే. దేవా పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు ప్రభు. లార్డ్ కవర్ మీ విత్ దై హోలీ ప్రెషియస్ బ్లడ్ ఓ లార్డ్ ఎవ్రీ డే. దేవా మీ రక్తంతో నన్ను కప్పి కాపాడు అని మనం ప్రార్థన చేయగలిగితే, అటువంటి అనుభవంలోకి రాగలిగితే, ఎన్ని అలల వంటి పర్వతముల తొలగిపోయిన, మెట్టలు తతరిలిన నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదన్న వాగ్దానము నిశ్చయముగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియబిడ్లారా, ఎన్నో అలలు, ఎన్నో శోధనలు, ఫరో సైన్యము వెనుక తరుముతున్న అలాంటి నిందలు, అవమానములు, ముందు ఎర్ర సముద్రము లాంటి శోధనలు, ఇరుకులు వచ్చినా నీవు కదల్చబడవు. నువ్వు విశ్వాసకర్త అయిన ప్రభు అయిన యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే ఆయన తప్పక జయమిస్తాడు, జయ జీవితం ఇస్తాడు. యూ విల్ సీ గ్రేట్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆత్మీయ జీవితంలో మనల్ని కదిలిస్తున్న ఎన్నో విషయాలు మనము జాగ్రత్త కలిగి కదిలిస్తున్న ఈ యొక్క 13 వరుసలు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి మనము అందుకే నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను, అందుకే దేవుళ్ళు ముందుకు సాగలేకపోతున్నాను, అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాను, అందుకే సన్నిధికి రాలేకపోతున్నానని ఇతరుల మీద చెప్పే కుంటి సాకులు చెప్పేవారు ఎంతోమంది ఉంటారు. కానీ మన హృదయంలో నుండి వస్తున్న 13 విషయాల సంగతి ఏమిటి? వాటిని కనుక మనం గ్రహించి వాటిని పరిపూర్ణంగా వాక్యం అనే కథల ద్వారా తొలగించగలిగితే, మనము దూరపరచగలిగితే ఇంకా మన జీవితంలో మనకు తిరుగులేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి ముందుకు కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుత దేవ, అద్వితీయ దేవ, ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యకరంగా చేయవడా మీ స్తోత్ర. నీ పలు వరుస కత్తెర వేయబడినవియు అయా తను పలు అంటే ఎన్నో వరుసలు ప్రభు అతన్ని కదిలిస్తున్నాయి. భూ సంబంధంగా ప్రభు ఆయా ఉంటూ ప్రభు ఆత్మ సంబంధంగా పర సంబంధమైన విషయాలు చూడకుండా ఎన్నో నిరుత్సాహాలు, నిస్సహాయతలు, అయా ఎన్నో రకాల వేదనలు, నిందలు, బాధలు, కష్టాలు, కన్నీరు అయా తండ్రి వెంటాడుచున్న ఈ దినాల్లో ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము కుమ్మరించండి. హృదయంలో నుండి మనిషిని అయా వచ్చి మనుషుని అపవిత్రపరుస్తున్న 13 విషయాలు ప్రభా జయించగలిగిన కృప, అనుగ్రహము యేసు నామములో కార్యక్రమమును వీక్షించుచున్న ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడును గాక. ఆత్మదేవ కార్యములు జరిగించండి. స్తోత్ర. ఏ మనుషుని వైపు చూడక, ఏ మనుషునితో కంపేర్ చేసుకోరక, ఏ మనిషిని ఇమిటేట్ చేయక మీ వైపే చూచుచు ఆత్మీయ జీవితంలో ముందున్న పరుగు పందెంలో ప్రభువా అది పెరగక పరిగెత్తుచు మీరు మా కొరకు దాచించిన అయా మహిమ కిరీటం, జీవ కిరీటం పొందుకోవడానికి సహాయం చేయండి.
స్తోత్రములు తండ్రి. అంతవరకు నమ్మకంగా ఉండే కృప, అంతవరకు పరిశుద్ధంగా జీవించే అనుగ్రహము యేసు నామములో ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడునుగాక. నీ పలు వరుస కత్తెర వేయబడ్డవి, పలు ఎన్నో వరసలు ప్రభువా ఆయా వాక్యం అనే కత్తెర ద్వారా కత్తిరించుకొని వాటిని దూరపరిచి మీకు ఇష్టలుగా సమీపస్తులుగా మీకు ఆయా మీరు హృదయానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. ఎంతమంది గర్భఫలాలు లేక ఉన్నారు, ఉద్యోగం లేక ఉన్నారు, వివాహం కాక ఉన్నారు, యవ్వన బిడ్డలు లోకంలో పాపంలో జీవిస్తున్నారు ప్రభా. ప్రతి బిడ్డకు కావలసిన ప్రతి ఈవి యేసు నామములో అనుగ్రహింపబడును గాక. ఈచ్ అండ్ everything, oh Lord Father, each and everything you provide, oh Lord, for each and every one, oh Lord Father, those who are asking you, Lord Father, those who are seeking you, Lord Father Jesus. Yes Lord, you said in the scriptures, first you seek thy kingdom and righteousness, all these things shall be added unto you. Yes Lord Father, మొదట మీ నీతిని రాజ్యమును వెతికినప్పుడు మాకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తానన్నారు ప్రభువా. అయా మీ నీతిని రాజ్యమును వెతికే ఆ యొక్క పరంపరలో ప్రభు అయా మమ్మల్ని కదిలించే యొక్క 13 శక్తులపై జయించగలిగిన కృప దాయిచ్చండి దేవా. స్తోత్ర. పరిశుద్ధాత్మ నడిపింపు దాయిచ్చండి ప్రభువా. మీ రక్తంతో కుటుంబాలను కప్పండి ప్రభువా. విద్యార్థులకు కావలసిన కాపుదల, క్షేమము, కావలసిన మంచి ఆరోగ్యములు, కావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తి యేసు నామములో అనుగ్రహింపబడుగాక. తొలకరివన కార్యక్రమాలు ప్రియ బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చమని కృపకై వేడుకుంటూ మమ్మను మా పరిచర్యలు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును నశించిపోతున్న ఆత్మలకును తొలకరివాన కార్యక్రమంలో విరివిగా వీక్షించున్న ప్రియబిడ్డలందరికీ క్షేమమును, సమాధానము, సకల సమృద్ధిని అనుగ్రహింపబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినము జన్మదినము జరుపుకున్న బిడ్డలందరికీ కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అదేవిధంగా వివాహ దినము జరుపుకున్న బిడ్డలకు విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. May God bless you all. Praise the Lord.